బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తన అలసత్వంతో తనకు తానే ఊహించని రాజకీయ చిక్కులను కొని తెచ్చుకుంటోంది. మొయినాబాద్లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది. అక్కడ కేవలం డ్రగ్స్ వాడటమే కాకుండా ఏకంగా పోలీసులపై కాల్పులు జరపడం వంటి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకున్నట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినప్పటికీ బీఆర్ఎస్ నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టా మహేష్ పై పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అత్యంత వేగంగా స్పందించి తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కానీ ఇక్కడి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం తీరిగ్గా నింపాదిగా 2 రోజుల తర్వాత షోకాజ్ నోటీసులు ఇవ్వటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధిష్టానం చూపించిన ఈ తీవ్రమైన నిర్లక్ష్యం ప్రజల్లో గులాబీ పార్టీ ప్రతిష్టను అత్యంత పలుచన చేసిందన్న టాక్ వినిపిస్తోంది. అసలే రాష్ట్ర రాజకీయాల్లో వరుస ఓటములతో అంతంత మాత్రంగా ఉన్న బీఆర్ఎస్ అగ్రనాయకత్వం రోహిత్ రెడ్డి వ్యవహారంలో తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అన్న చర్చ జరుగుతోంది. అలా చేసి ఉంటే ఈ డ్రగ్స్ అపవాదును తమపై వేసి రాజకీయంగా దాడి చేసే అవకాశాన్ని అధికార పక్షానికి బహుమతిగా ఇచ్చి ఉండేవారు కాదు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నేరుగా పట్టుబడటం గులాబీ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది. ఈ వ్యవహారంలో పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుని పార్టీ ఇమేజ్ను కాపాడుకోవాల్సింది పోయి ఇది కేవలం తమపై జరుగుతున్న ఒక రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. అధిష్టానం అనుసరిస్తున్న ఈ రక్షణాత్మక వైఖరి సొంత పార్టీ నాయకుల్లోనే తీవ్ర అసంతృప్తికి, అంతర్గత చర్చలకు దారితీసింది. తప్పు చేసిన వారిని వెనకేసుకు వస్తున్నారు అన్న స్పష్టమైన సంకేతాలను పార్టీ అధిష్టానం స్వయంగా ప్రజల్లోకి పంపించింది. సాధారణంగా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో నేతలు పట్టుబడినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రతిష్టను డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి తక్షణమే ఆ నిందితులను పార్టీకి దూరం పెడుతుంది. కానీ పైలట్ రోహిత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఆశ్చర్యకరమైన రీతిలో ఒక సాఫ్ట్ కార్నర్ చూపుతుండటం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలే ఎమ్మెల్సీ కవిత వ్యవహారంతో రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సున్నితమైన డ్రగ్స్ విషయాల్లో ఏమాత్రం వేచి చూసే ధోరణిని అవలంబించి ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అధిష్టానం చూపించిన ఈ అనవసరమైన సానుభూతి, తీసుకున్న ఈ ఆలస్యపు నిర్ణయం పార్టీ పునాదులకే డ్యామేజ్ చేసే స్థాయికి చేరుకుంది. బీఆర్ఎస్ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాల జాప్యాన్ని, క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలను అధికార కాంగ్రెస్ పార్టీ తమకు అత్యంత అనుకూలంగా మార్చుకుంది. పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని అస్త్రంగా మలుచుకుని గులాబీ పార్టీపై రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ అగ్రనేతలకు మధ్య ఉన్న అత్యంత సన్నిహితమైన అంతర్గత సంబంధాల వల్లే పార్టీ ఆయనను బరితెగించి వెనకేసుకొస్తోందని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో బలంగా ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాతో బీఆర్ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయి అన్న ఆరోపణలకు ఈ జాప్యం మరింత బలాన్ని చేకూర్చిందని అధికార పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. రోహిత్ రెడ్డిని కాపాడేందుకు గులాబీ బాస్లు శతవిధాలా ప్రయత్నించారని, ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న తంతు అని కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాయి. ఇన్ని తీవ్ర విమర్శలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య చివరకు బీఆర్ఎస్ అధిష్టానం మేల్కొంది. రోహిత్ రెడ్డికి ఏకంగా 7 రోజుల సుదీర్ఘ సమయం ఇస్తూ ఒక షోకాజ్ నోటీసును జారీ చేసి చేతులు దులుపుకుంది. అయితే అధిష్టానం తీసుకున్న ఈ చర్య కేవలం ఒక కంటి తుడుపు చర్యనంటూ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఎద్దేవా చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు, డ్యామేజ్ కంట్రోల్ కోసమే ఈ నోటీసుల నాటకం ఆడుతున్నారని అధికార పక్షం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. డ్రగ్స్ లాంటి అతి తీవ్రమైన నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 7 రోజుల సుదీర్ఘ సమయం ఇవ్వటం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని రాజకీయ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి సకాలంలో కఠిన నిర్ణయం తీసుకోలేక తీరిగ్గా ఒక నామమాత్రపు షోకాజ్ నోటీసులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తనకు తానుగా మరింత ట్రబుల్లోకి, ఊహించని రాజకీయ ఊబిలోకి నెట్టుకున్నట్లయింది. మరి భవిష్యత్తులో ఈ డ్రగ్స్ వ్యవహారం పార్టీకి ఏ విధంగా నష్టం చేస్తుందో వేచి చూడాలి.